బుకింగ్స్ అయితే ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 17 సిరీస్ అఫీషియల్గా యాపిల్ సంస్థ ఆవిష్కరించింది. సో ఒకసారి మనం ఐఫోన్ సిరీస్ సంబంధించినటువంటి రేట్స్, దానికి ఈ సంవత్సరం వాళ్ళు అప్డేట్ చేసిన ఫ్యూచర్స్ అన్నీ తెలుసుకుందాం. సో ఐఫోన్ అనేది ఒక బ్రాండ్ అనే కాదు, సెక్యూరిటీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ అటువంటి కేసులలో కీ రోల్ ప్లే చేసింది ఐఫోన్. ఎందుకంటే మ్యాక్సిమం ఫోన్ హ్యాకింగ్ ఎప్పుడు జరిగినా కానీ మ్యాక్సిమం ఐఫోన్లోనే ఎక్కువ సెక్యూరిటీ అలర్ట్స్ వస్తాయి. సో ఐఫోన్ అనేది ఒక బ్రాండ్గా కాకుండా అటు సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో అటువంటి ఐఫోన్ లవర్స్ కోసం మనం ఈ అప్డేట్ అయితే తీసుకొస్తున్నాం. సో ఎవరికైతే ఐఫోన్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోలో ఐఫోన్ 17 ఒక ప్రైస్ తెలుసుకునేందుకు చూడండి, మిగతా వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ మనం ఐఫోన్లోకి వచ్చేసి ఈ సంవత్సరం టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ సరికొత్త ఐఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది 17 సిరీస్ ఫోన్లను తెరపైకి తెచ్చింది. ఈసారి ప్రత్యేకంగా ఐఫోన్ 17 ఎయిర్ పేరిట అతి పల్చటి 5.6mm ఫోన్ని తీసుకొచ్చింది. దీంతోపాటు ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లను తీసుకొని వచ్చింది. అంటే దాదాపు 3 మెయిన్ వేరియంట్స్ అమెరికాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ వేదికగా ఆవిష్కరించారు. సో ఫస్ట్ మనం ఐఫోన్ 17 గురించి దాని యొక్క ఫీచర్స్ చూసుకుంటే, డిజైన్ మెరుగుదల, మెరుగైన పనితీరు, బేసిక్ మోడల్ ఐఫోన్ 17 తీసుకొచ్చారు. 6.3 డిస్ప్లే, A19 చిప్సెట్, సిరామిక్ సీల్డ్ 2తో వస్తున్న ఈ ఫోన్ 5 రంగుల్లో ఉంది. 40MP కెమెరా, 12MP టెలిఫోటో లైన్స్, 3000 నిట్స్ ప్రీ బ్రైట్నెస్, 256GB ప్రారంభ స్టోరేజ్, యాపిల్ ఇంటెలిజెన్స్, సెంటర్ స్టేజ్, ఫ్రంట్ కెమెరా, ఫాస్టర్ వైడ్ ఛార్జింగ్ దీన్ని ప్రత్యేకంగా చెప్పారు. కలర్స్ వచ్చేసి మనకి బ్లూ, వైట్, బ్లాక్, సేజ్ దాదాపు 4 కలర్స్లో అవైలబుల్ ఉంటుందని చెప్తున్నారు. సో ఐఫోన్ 17కి ఐఫోన్ 17 ఎయిర్కి డిఫరెన్స్ చూసుకుంటే 5.6mm మందంతో 17 ఎయిర్ వస్తుంది. అదేవిధంగా 6.5 డిస్ప్లే, అంటే మనకి బేసిక్ 17లో 6.3 ఉంటుంటే ఇక్కడ 6.5 వచ్చింది. కెమెరా అక్కడ 40MP వస్తే ఇక్కడ 48MP వచ్చింది. అదేవిధంగా మనకి కలర్స్ వచ్చి 17 ఎయిర్ వచ్చేసి నలుపు, తెలుపు, బంగారం, నీలం రంగుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే 17 ఎయిర్ అనేది కొద్దిగా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో 17 ప్రో మ్యాక్స్ వచ్చేసి ఇంకా అప్గ్రేడ్ వర్షన్తో వీళ్ళు ఇచ్చారు. డిస్ప్లే 6.9 ఇంచెస్ ఇచ్చారు. అదేవిధంగా కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. కలర్స్ వచ్చేసి ఆరెంజ్, బ్లూ, సిల్వర్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వచ్చేసి చాలా పెద్ద డిస్ప్లే ఇచ్చారని చెప్పుకోవచ్చు, 6.9. సో ఓవరాల్గా అమెజాన్ బుకింగ్స్ అయితే ప్రారంభమయ్యాలి నేటి నుంచి. సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ఇండియా అయితే బుకింగ్స్ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఈ నెల 19 నుంచి కస్టమర్లకి డెలివరీ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇక మనం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ప్రస్తుతం వీడియో మనం చేస్తున్నది కూడా ఈ ధరల కోసము. సో ఫస్ట్ ఈ రెండు కూడా బేసిక్, ఈ రెండు ధరలు కూడా చూడండి. ఒకటి 56 ఐఫోన్ 17 బేసిక్ మోడల్ వచ్చేసి 56GBది 82,900, ఐఫోన్ 17 512GB వచ్చి 1,02,900. సో ఇది బేసిక్ ఫోన్స్లలో డిఫరెన్స్ చూడండి. 56GB 512GBకి డిఫరెన్స్ రేట్స్.
సో మరొకటి వచ్చేసి ఐఫోన్ 17 ఎయిర్. ఇందులో 3 వేరియంట్స్ వచ్చాయి. ఐఫోన్ 17 ఎయిర్ అనే మోడల్లో 256, 512, 1TB. 256 వచ్చేసి 1,19,200, 512GB వచ్చి 1,39,900, 1TB వచ్చి 1,59,900. మరొక మోడల్ వచ్చేసి మనకి ఐఫోన్ 17 ప్రో వచ్చేసి 256GB వచ్చి 1,34,900, 512GB వచ్చి 1,54,900, 1TB వచ్చి 1,74,900. ప్రో మ్యాక్స్ వచ్చేసి 256GB 1,49,900, 512GB వచ్చి 1,69,900, 1TB వచ్చి 1,89,900, 2TB వచ్చి 2,29,900. సో ఓవరాల్గా మొత్తం ఐఫోన్ 17లో 4 మోడల్స్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అది 17 ఎయిర్, 17 ప్రో, 17 మ్యాక్స్. సో బేసిక్ ఫోన్ వచ్చేసి డిస్ప్లే 6.3 వస్తుంది, ప్రో మ్యాక్స్ వచ్చి 6.9 వస్తుంది. సో ఆల్మోస్ట్ డిస్ప్లే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఉంది. స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది, బట్ మ్యాక్సిమం అన్నీ కూడా సేమ్ ఉంటుంది. సో ఎవరైతే ఐఫోన్ సెక్యూరిటీ అండ్ ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ అప్డేట్ గురించి స్పెషల్లీ.